ప్రభుకి స్తుతులు స్తోత్రాలు. సమయం అవకాశం ఇచ్చిన దేవాదేవుని స్తుతిస్తూ ప్రభు పేరిట మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, శరీరము ఆత్మ కలిసి ఒక వ్యక్తిగా మనము జీవిస్తున్నామనే సంగతి ఆధ్యాత్మిక జీవితంలో మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రాథమిక విషయం. ఏమండి, సో శరీరంలో ఆత్మ ఉన్నది కనుకనే శరీరము అవయవాలు పనిచేస్తున్నాయి. ఏమండి, ఒక వైర్లో పవరు కరెంటు లేకపోతే ఎలాగైతే ఏ వస్తువు పనిచేయదో, అలాగే మన శరీరంలో ఆత్మ అనే పవరు శక్తి లేకపోతే మన శరీరంలో ఏ అవయవం పనిచేయదు. సో ఎప్పుడైతే శరీరంలో ఉండే ఆత్మకు బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు శరీర అవయవాలు పనిచేయడం మానేస్తాయి. దీన్నే మరణము అంటారు. శరీరానికి దానంతట అదే జీవించే శక్తి లేదు. ఏమండి, ఆత్మ శరీరాన్ని జీవింప చేస్తుంది అనే విషయం మనము తెలుసుకోవాలి. యోహాను సువార్త 6:63 ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము అని ఇక్కడ వాక్యంలో రాయబడింది. శరీరం ఎందుకు ప్రయోజనం లేనిది అనే భావం కాదు, కానీ అసలు ఎందుకు పనికిరాదు అనే దీని ఉద్దేశం కాదు, ఈ వాక్య ఉద్దేశం. కానీ ఒక వ్యక్తిని జీవింప చేయడానికి ఉపయోగం లేనిది అనే విషయం మనం తెలుసుకోవాలి. సో శరీరం జీవించడానికి శరీరంలో ఆత్మ ఖచ్చితంగా ఉండాలి. ఏమండి, అంతేకాకుండా శరీర సంబంధమైన అవసరాలు కూడా తీర్చబడాలి. ఏమండి, ఈ అవసరాలు తీరకపోతే శరీరం అనేది మరణిస్తుంది. శరీరము బ్రతకడానికి ఆహారం కావాలి, అలాగే లేకపోతే శరీరానికి పోషణ అందక ఆకలితో చచ్చిపోతాం. సో నీరు లేకపోతే దప్పికతో మరణిస్తుంది శరీరం, ఆరోగ్యం లేకపోతే రోగంతో మరణిస్తుంది. అందుకే మనిషి ఎప్పుడు కూడా శరీర అవసరాలు తీర్చుకుంటూ ఉండడానికి ప్రయత్నిస్తాడు. ఏమండి, సో పిల్లరా, వీటికి మనము చిన్నప్పటి నుంచే మరి శరీర అవసరాలు తీర్చుకోవడానికి ఎంతో శ్రమపడుతూ కష్టపడుతూ ఉంటాం. అయితే అలాగే అనేక ఉన్నతమైన చదువులు చదివి ఉద్యోగాలు సంపాదించుకోవటానికి మనం ప్రయత్నిస్తాం. ఎందుకు? శరీర అవసరాలు తీర్చుకోవటానికి. శరీరానికి ఎలాగైతే అవసరాలు ఉన్నాయో శరీరానికి ఆహారం ఇవన్నీ, దప్పిక దాహం ఇవన్నీ ఉన్నాయి, అలాగే ఆత్మకు కూడా అవసరాలు ఉన్నాయి. ఏమండి, సో శరీర అవసరాలు తీర్చుకోవడంలో ఏ తప్పు లేదు, కానీ ఆత్మకు కూడా అవసరాలు ఉన్నాయనే సత్యాన్ని ప్రతి మనిషి ఎరగాలి. శరీరంలో ఉన్న ఆత్మకు కావాల్సిన అవసరాల గురించి పట్టించుకోకపోవటం అనేది పెద్ద తప్పుదం. సో పిల్లలు, శరీరానికి అవసరాలు ఉంటే ఆత్మకు అవసరాలు ఉన్నాయి. శరీరం జీవించడం ఎలాగో ఆత్మకు జీవితం ఉంది అనే విషయం మనం తెలుసుకోవాలి. శరీర అవసరాలు తీరకపోతే శరీరం ఎలా మరణిస్తుందో, ఆత్మకు అవసరాలు తీరకపోతే ఆత్మ కూడా మరణిస్తుంది అనే విషయం తెలుసుకోవాలి. శరీరానికి ఉన్న ఆకలి, దప్పిక, రోగము, స్వస్థత, వస్త్రాలు, అలంకారము, సంతోషము, దుఃఖము, బంధము ఇవన్నీ శరీరానికి ఉన్నట్టుగా ఆత్మకు కూడా ఉన్నాయి. సో ఈ విషయాలన్నీ తెలుసుకోవడాన్నే ఆత్మజ్ఞానము ఏమండి అంటారు. ఆత్మజ్ఞానం ఉన్నవారు ఈ విషయాలు తెలుసుకోగలుగుతారు. ఏమంటే ఆత్మజ్ఞానము దేవుడే తెలియజేస్తాడు, ఎందుకంటే దేవుడు అంటే ఆత్మ. సో ప్రియులారా, దేవుడు రాసినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో తెలియచేయబడినటువంటి సంఘటన మనము ఒకటి చూసినట్లయితే లోకసువార్త 16:20 చూస్తే ఒక ధనవంతుడు, ఒక దరిద్రుడు ఇక్కడ కనిపిస్తున్నారు. అంటే లోక విషయంలో ధనం లేని పేదవాడు, లోకధనం కలిగిన ఒక ధనవంతుడు ఇక్కడ కనిపిస్తున్నారు. అయితే అక్కడ పేదవాడైనటువంటి లాజరు అనే వ్యక్తి ఎన్నో బాధలు పడి చనిపోయి అబ్రహాము రొమ్మును ఆనుకోవటానికి కొనుపోబడ్డాడు. అయితే ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడి అప్పుడు పాతాళములో ధనవంతుడు బాధపడుతున్నాడు అని రాయబడింది. ఈ వచనంలో ఇద్దరూ చనిపోయారు. అయితే వారి శరీరాలు భూమి మీదే ఉన్నాయి. అయితే అబ్రహాము రొమ్మునకు ఆనుకొని పోబడింది ఎవరంటే, పాతాళంలో బాధపడుతుంది ఎవరంటే వారి ఆత్మలు. ఏమండి, సో లాజరు ఆత్మ అబ్రహాము రొమ్మున ఆనుకోవటానికి విశ్వాసి అయినటువంటి, విశ్వాసులకు పితరుడైనటువంటి అబ్రహాము దగ్గరికి లాజరు ఆత్మ వెళ్ళింది, పేదవాడైన లాజరు ఆత్మ. అదే అబ్రహాము మరి పాతాళంలో బాధపడుతున్న ఆత్మ ఎవరిది అంటే భూమి మీద అన్ని సుఖాలు అనుభవించిన ధనవంతుడిది. సో ప్రియులారా, మనము శరీర అవసరాలు తీర్చుకోకపోతే శరీరం ఎలా బాధపడుతుందో, ఆత్మ అవసరాలు తీర్చుకోకపోతే ఆత్మ కూడా అలాంటి
బాధ తప్పదు అనే విషయం మనం తెలుసుకోవాలి. సో ఆత్మ అవసరాలు తీరినప్పుడు, లేదంటే ఆత్మకు పట్టిన రోగాలు నుండి స్వస్థత పొందనప్పుడు ఆత్మ బాధపడుతుంది. సో ఆ ధనవంతుడు భూమి మీద జీవిస్తున్నప్పుడు శరీర భోగాల గూర్చే ఆరాటపడ్డాడు, కానీ ఆత్మకు కావలసిన అవసరాల గురించి ఆలోచించలేదు. కాబట్టి అతని ఆత్మ మరి పాతాళంలో బాధించబడుతుంది. సో ఆ ధనవంతుని ఆత్మ నిత్యము అలా బాధించబడుతూనే ఉంటుంది. దీన్ని ఆత్మ మరణము అంటారు. ఏమండి, శరీర అవసరాలు తీరకపోతే శరీరం ఒకేసారి మరణిస్తుంది, కానీ ఆత్మ నిత్యము మరణిస్తుంది. కనుక ప్రియులారా, నిత్యము ఆత్మ బాధించబడుతుంది. ఒకసారి మార్క్స్ వార్త 9:48 చూసినట్లయితే, అగ్ని ఆరదు, వారి పురుగు చావదు అని రాయబడింది. ఇది ఆత్మీయ మరణముగా మనం తెలుసుకోవాలి. ఈ ఆత్మీయ మరణం ఎంత భయంకరమైనదో, ఈ భయంకరమైన మరి ఆత్మ మరణం నుండి మనం తప్పించుకోవాలంటే ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడే మన ఆత్మ యొక్క అవసరాలు గూర్చి మనము ఆలోచన చేయాలి. కేవలం మన శరీర అవసరాల గురించి ఆలోచన చేస్తాం, కానీ ప్రతి మనిషి శరీర అవసరాలు తీర్చుకోవడానికే ప్రయత్నిస్తాడు, కానీ ఆత్మ అవసరాలు ఉన్నాయని, ఆత్మ అవసరాలు తీర్చుకోవాలని ఆలోచన చేయడు. సో ఆత్మకు సంబంధించిన ఆహారాన్ని భుజించాలి ఆత్మ అవసరాలు తీరాలంటే. అలాగే ఆత్మకు సంబంధించిన దప్పిక తీర్చుకోవాలి, వస్త్రాలు, ఆత్మ సంబంధ వస్త్రాలు ధరించుకోవాలి, ఆత్మ సంబంధ రోగాలు స్వస్థత పొందాలి. ఇంకా ఆత్మకు సంబంధించిన వివాహము, ఆత్మకు సంబంధించిన సంతానము మన జీవితంలో జరగాలి. అప్పుడే మన ఆత్మ మరణించదు. సో నిత్యము దేవుని యొద్ద సంతోషంగా మన ఆత్మ జీవిస్తుంది. సో పిల్లరా, సామెతల గ్రంథం 15:24 వాక్యాన్ని గమనిస్తే, క్రిందనున్న పాతాళం తప్పించుకున్న వలన బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గము నడుచుకొనును. చూడండి ఎంత మంచి మాట. ఏమంటే బుద్ధిమంతుడు భూమి మీద బతికి ఉండగానే ఆత్మ నిత్యము జీవించే మార్గాన్ని అనుసరించి నడుచుకుంటాడు. సో పిల్లరా, పాతాళము నిత్యములో మరణం ఉంటుంది, ఆత్మ మరణం. కాబట్టి మనం బుద్ధిమంతులుగా బ్రతకాలని ఇక్కడ వాక్యం తెలియచేస్తుంది. సో ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆత్మకు సంబంధించిన అవసరాలు తీర్చుకునే ప్రయత్నం చేద్దాం. మరి శరీర సంబంధమైన అవసరాలు శరీరమే మనకు తెలియజేస్తుంటుంది కొన్ని సంకేతాల ద్వారా. ఆకలి, దప్పిక, రోగము, వాటన్నిటిని శరీరమే ప్రత్యేక సంకేతాల ద్వారా మనకు తెలియజేస్తుంది. లేకపోతే మరొక వ్యక్తి అయినా మనకు తెలియజేస్తాడు. ఈ శరీర అవసరాలు ఈ ప్రకృతిలో మనకు దొరుకుతాయి. అయితే ఆత్మ సంబంధమైన అవసరాలు ఎవరు తెలియజేస్తారు, మరి ఆత్మ సంబంధ అవసరాలు ఎవరు తీరుస్తారు అని మనం ప్రశ్నించుకుంటే, ఆత్మలకు తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి ద్వారా మనకు సమస్తమైన ఆత్మీయ అవసరాలు తెలియజేయడమే కాకుండా వాటిని తీరుస్తాడు అని కూడా రాయబడింది. సో మనం చేయవలసిందల్లా ఏంటి అంటే, ఆయన తెలియజేసిన సంగతులను మనం చదివి విని ఆ విధంగా బ్రతకడమే. అప్పుడే మన ఆత్మ సంబంధ అవసరాలు తీర్చబడతాయి. మరి ఆత్మకు ఆహారము అవసరము. ఆహారం అంటే అర్థం ఏంటి? ఆహారం అంటే జీవింపచేసేది అని అర్థం. ఆహారం లేకపోతే మరణిస్తాం. ఏమండి, ఆత్మ మరణించకుండా, లేదంటే ఆత్మ నిత్య నరకానికి వెళ్లకుండా ఉండాలి అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని మనము భుజించాలి. ఆహారం అంటే ఏంటో ఒకసారి మనం ఆత్మ సంబంధ ఆహారం ఏంటో ఒకసారి మనం చూస్తే, యోహాను సువార్త 6:51 పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం నేనే, ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేను ఇచ్చే ఆహారము లోకము జీవము కొరకై నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. శరీరము ప్రకృతి సంబంధమైనది కనుక, ఏమంటే శరీర సంబంధమైనటువంటి అవసరాలు ప్రకృతిలో లభిస్తాయి. మరి ఆత్మ అనేది ప్రకృతి సంబంధమైనది కాదు. ఆత్మ అనేది ప్రకృతితో, ఈ లోక ప్రకృతితో సంబంధం లేనిది కనుక ఆత్మ అవసరాలు తీర్చబడాలంటే మరి ఆత్మగా ఉన్నటువంటి దేవుడి దగ్గరికి, ఆత్మస్వరూపుడైనటువంటి దేవుని దగ్గరికి రావాలి. ఏమంటే ఆత్మ సంబంధమైనటువంటి దేవుని మాటలను మనము విని వాటిని అంగీకరించి వాటి ప్రకారంగా జీవించాలి. అప్పుడే మన ఆత్మ సంబంధమైన ఆహారము ఏంటి? మరి ఆత్మ సంబంధ ఆహారము అని అంటే పిల్లరా, ఇక్కడ మనకు కనిపిస్తుంది, పరలోకం నుండి వచ్చిన ఆహారము నా శరీరమే అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అంటే యేసుక్రీస్తు వారి శరీరము అంటే కొన్ని ఆత్మీయ అర్థాలు బైబిల్లో ఉన్నాయి. అందులో ఒక ఆత్మీయ అర్థం ఏంటంటే దేవుని వాక్యము. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఈ ఆత్మ సంబంధ ఆహారమును మనం భుజిస్తే, వాక్యం అనే ఈ ఆత్మ సంబంధ ఆహారం మనం భుజిస్తే మన ఆత్మ నిత్యము జీవిస్తుంది. అంటే మరణించదని అర్థం ఆత్మ. సో నిత్యము శిక్షించబడదు.
యాకోబు పత్రిక 1:21 చూస్తే మీ ఆత్మను రక్షింప శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఆత్మ రక్షించబడటము అంటే నిత్య శిక్ష నుండి తప్పించబడడం అని అర్థం. సో ఆత్మ నిత్యము జీవింపచేసే ఆహారము వాక్యం. సో ఆత్మ నిత్యము జీవింపచేసే ఆహారమే దేవుని మాటలు. ఒకసారి పేతురు గారు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. యోహాను సువార్త 6:68 నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు అని పేతురు గారు యేసు ప్రభు వారితో చెబుతున్న మాట మనం చూస్తున్నాం. అంటే ఆత్మను నిత్యము జీవింపచేసే మాటలు యేసువారి మాటలే, ఆయన వాక్యమే అనే విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. అలాగే 1 పేతురు పత్రిక 2:3 కూడా చూస్తే కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని రాయబడింది. ఇక్కడ ఈ వాక్యంలో దేవుని మాటలను పాలుతో పోల్చడం జరిగింది. ఏమండి, పాలు శరీరానికి మంచి పౌష్టికాహారం, అలాగే వాక్యము ఆత్మకు మంచి పౌష్టికాహారము అనే విషయం మనము తెలుసుకోవాలి. వాక్యం చదివి ధ్యానించి అలా బ్రతికితే మన ఆత్మకు ఆహారము అందినట్లే లెక్క. అలాగే మరొక మాట చూద్దాం. కీర్తన 1:2-3 యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు, దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతని నీటి కాలువల ఎవరನ್ನು నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. ఇక్కడ ఈ వాక్యాలో దివారాత్రుల వాక్యం ధ్యానించు వారిని నీటి ప్రక్కన ఉన్న చెట్టుతో పోలిస్తున్నారు. చెట్టుకు కావలసిన పోషక పదార్థాలు నీటిలో లభిస్తాయి చెట్టుకు. అలాగే నీరు లేకపోతే చెట్టు బతకదు. అంటే అదేవిధంగా అంటే ఆత్మ నిత్యము జీవించడానికి కావాల్సినటువంటి పోషక విలువలు ఎక్కడ ఉంటాయంటే వాక్యంలో ఉంటాయి, వాక్యంలో దొరుకుతాయి. సో పరిశుద్ధాత్మ ద్వారా మనం ఈ విషయాన్ని పరిశుద్ధాత్మను బట్టే మనకి ఈ విషయాలు అర్థమవుతాయి. సో యేసుక్రీస్తు వారిని సాతాను శోధిస్తూ సాతాను ఏమన్నాడు అంటే మత్తయి 4:4 చూడండి, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని యేసుప్రభువారు దుష్టుడికి సమాధానం ఇచ్చారు. అంటే ఇక్కడ రొట్టె శరీరం కొంతకాలం మాత్రమే జీవిస్తాయి. ఏమంటే రొట్టె ఏం చేస్తుంది? శరీరాన్ని కొంతకాలమే జీవింప చేస్తుంది. అయితే దేవుని నోటి నుండి వచ్చే మాట అనగా వాక్యము ఆత్మను నిత్యము జీవింప చేస్తుంది అని యేసుప్రభువారు ఇక్కడ చెప్తున్నారు. సో ఆత్మను జీవింప చేసే ఆహారం ఏంటంటే దేవుని వాక్యము అని ఈ వచనాలన్నిటి బట్టి మనకు తెలుస్తుంది. అందుకని యేసుప్రభువారు ఏమన్నారు? యోహాను సువార్త 6:27 క్షయమైన ఆహారము కొరకు కష్టపడకూడదు కానీ నిత్య జీవము కలగచేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. ఇక్కడ ఆత్మను నిత్యము జీవింపు చేసే అక్షయమైన ఆహారము ఏది అంటే దేవుని వాక్యము. ఆ దేవుని అక్షయమైన ఆహారమైన ఆ దేవుని వాక్యం కొరకే మీరు కష్టపడండి. క్షయమైన ఆహారం అంటే ఈ లోకంలో మనకు ప్రకృతిలో లభించే ఆహారం, మన శరీర సంబంధమైన ఆహారం. ఇది ఈ శరీర సంబంధమైన ఆహారం కానీ క్షయమైన ఈ శరీరం కానీ ఒక దినాన్ని నశించిపోతాయి. కానీ ఆత్మ సంబంధమైన ఆహారం అనే దేవుని వాక్యం కానీ మన ఆత్మ కానీ ఎల్లప్పుడూ ఉంటాయన్నమాట. అందుకనే మన ఆత్మ నిత్యము జీవించాలంటే ఆత్మ సంబంధమైనటువంటి దేవుని మాటలు అనే ఆహారాన్ని మనం నిత్యము భుజిస్తుండాలి. తర్వాత చూసినట్లయితే మరొక మాట యోహాను సువార్త 6:35 యేసు మాటలు విని దాని ప్రకారం బ్రతికేవాడు ఏమాత్రము ఆకలిగొనడు, నిత్యము జీవిస్తాడని ఈ వచనంలో రాయబడింది. సో యేసుప్రభువారు కూడా ఒక మాట అంటున్నారు. యోహాను సువార్త 4:34 నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నవి. తండ్రి పనులు చేయాలనే ఆకలి ఇక్కడ యేసుప్రభువారిలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఆకలి అంటే బలమైన కోరిక అని అర్థం, తపన. ఏదైనా ఒక పనిని సాధించాలనుకునేటప్పుడు ఆ పని మీద ధ్యాసనే ఆకలి అని చెప్పుకోవచ్చు. ఒక ఉన్నతమైన విద్యను అభ్యసించాలనే తపన కలిగినప్పుడు ఆ విద్య కోసం ఆకలి కొనుచున్నాను అని అంటుంటారు. కనుక ప్రియులారా, ఇక్కడ తండ్రి పనులు చేయాలనే ఆకలితో ప్రభువారు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆకలిని ఎలా తీర్చుకున్నారో యోహాను సువార్త 17:4-5 చూస్తే చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరుచుతుని తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండినో ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహింపరచుము.
అక్కడ తండ్రి పనులన్నీ కూడా భూమి మీద నెరవేర్చి యేసుప్రభు వారు తన ఆత్మీయ ఆకలిని తీర్చుకున్నట్టుగా ఈ వచనాలు తెలియజేస్తున్నాయి. కనుకనే ఆయన ఇప్పుడు మహిమలో ఉన్నారు. మనం కూడా ఆ మహిమలోకానికి ప్రవేశించాలంటే తండ్రి పనులు చేయాలనే ఆకలి మనం కలిగి ఉండాలి. ఆ తండ్రి పనులు చేసి ఆత్మీయ ఆకలిని మనము తీర్చుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఈ విషయాన్ని చెప్తున్నారు. 2 పేతురు పత్రిక 4:7 నా పరుగు కడముట్టించి తిని ఇప్పుడు నాకు జీవ కిరీటం ఉంచబడి ఉన్నది. కిరీటం అంటే ఆధిక్యత లేక బహుమానము అని అర్థం. పౌలు గారు పరలోకంలో నిత్యము జీవించాలనే బహుమానాన్ని పొందుకున్నారు. దీనికి గల కారణం భూమి మీద బతికున్నప్పుడే దేవుని పనులను ముగించి పౌలు గారు ఆత్మీయ ఆకలిని తీర్చుకున్నారు. సో దేవుని చిత్తము నెరవేర్చుటే దేవుని పని. సో పిల్లరా, మత్తయి 18:14 ఎవరు నశింపకుండుట ఆయన చిత్తము కాదు, అంటే ఎవరు నశించకూడదనేది దేవుని చిత్తం. సో ఎవరు కూడా నాశనం అవ్వకూడదు అని దేవుడు చిత్తం కలిగి ఉన్నారు. సో ఎవరి ఆత్మ మరణించకూడదు అనేది దేవుని చిత్తం. ఎవరి ఆత్మ కూడా నిత్య నరకానికి వెళ్ళకూడదు అనేది దేవుని చిత్తం. సో మరి ఆ దేవుని చిత్తము జరిగించటమే పిల్లరా మనము ఆత్మీయ ఆకలిని తీర్చుకోవటం. కనుక పిల్లరా, మన ఆత్మీయంగా అందరికీ ఆహారాన్ని అందించాలి. ఆత్మీయ ఆహారమైన వాక్యాన్ని అందరికీ అందించి అందరు ఆత్మలు ఆకలి తీర్చి ఆ విధంగా అన్ని ఆత్మలు బలంగా రక్షింపబడే విధంగా మనము ప్రతి ఒక్కరి ఆత్మను జీవింపచేసే విధంగా మనము దేవుని పనులు చేయాలి. సో మనము విన్న వాక్యం కొంతవరకైనా, మనం చెబుతున్న వాక్యం కొంతవరకైనా కొంతమందిని విని రక్షింపబడితే పిల్లలు అది మనము అనేక ఆత్మలను జీవింప చేసిన వారిని అవుతాం అనే విషయం మనం తెలుసుకొని ఆ విధంగా దేవుని కొరకు జీవిద్దాం. ఆత్మీయ ఆకలిని తీర్చుకుందాం. అట్టి కృపాధన్యత దేవుడు మనకు దీవించి ఇచ్చునుగాక. ఆమేన్.